హాయ్ గైస్, వెల్కమ్ టు రాకీ టాకీ. ఈ రోజు మనసును తిప్పేసే 3 డిస్టర్బింగ్ సినిమాల గురించి నేను మీతో చెప్తాను. డిస్టర్బింగ్ సినిమాలు అంటే ఇవేమి దరిద్ర కొట్టు సీన్లు పెట్టో లేదంటే దెయ్యాన్ని చూపించే డిస్టర్బ్ చేసే సినిమాలు అయితే కావు. ఒక మంచి కథతోని కాన్సెప్ట్ తో డిస్టర్బ్ చేసే సినిమాలు ఇవి. వీటిని చూసాక ఒక 2 రోజులు మనిషిలా ఉండలేడు. ఎందుకు డిస్టర్బింగ్ సినిమాలన్నీ డాక్యుమెంటరీ స్టైల్లోనే ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసి వాడు వీడు. విశాల్ ఇంకా సూర్య మల్టీ స్టారర్ గా నటించిన ఈ సినిమా వాళ్ళ గెటప్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఎలా ఉంటుంది సినిమా అని చెప్పి. నెంబర్ 2 వచ్చేసి విడుదల. ఇది విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో ఉన్నప్పటికీ యాక్టింగ్ సూర్య మాత్రం చించేశాడు అసలు యాక్టింగ్. ఇది మన వెటర్మ్యాన్ గా డైరెక్ట్ చేశారు. పోలీసులు పొలిటీషియన్స్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ డిసిజన్స్ ఎలా తీసుకుంటారని చాలా నేచురల్ గా చూపించారు. నెంబర్ 1 లో ఉన్నది అరువి. ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమా గురించి ఏం చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది. ఒక అమ్మాయికి వచ్చిన సమస్య వల్ల తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నది అన్నదే ఈ సినిమా. ఇక క్లైమాక్స్ చూసినప్పుడు మాత్రం అసలు ఇంకా పిచ్చ అయిపోతాం. అసలు ఏం రాశాడు రా బాబు అసలు డైరెక్టర్. ఇంకా ఈ సినిమాలు మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పడుకునే ముందు మాత్రం వీటిని చూడొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఆ ఆలోచనతోనే పడుకుంటే మాత్రం మీకు నిద్ర పడదు.